This is Divya, speech language pathologist from Happy Child Development Center, Vijayawada. As we all know, April is an Autism Awareness Month. I am here to share a strategy which will help our kids to communicate in a better way. మన కిడ్స్ ఎప్పుడు మనతో కనెక్ట్ అవుతారు లేకపోతే కమ్యూనికేట్ అవుతారు అని అనుకుంటున్నారు. వాళ్ళని ఒక రోజు మొత్తం స్కూల్లో కానీ థెరపీ సెంటర్లో కానీ పంపిస్తే, లేకపోతే ఒక రోజు మొత్తం స్కూల్లో కూర్చోబెడితే, లేకపోతే మనం చెప్తున్నవి అన్నీ రిపీట్ చేయని అమ్మ చెప్పు, నాన్న చెప్పు, యాపిల్ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని చెప్తే కమ్యూనికేట్ అవుతారా? మన కిడ్స్ మనతో ఎప్పుడు కమ్యూనికేట్ అవుతారంటే వెన్ వీ ఫోకస్ మోర్ ఆన్ స్ట్రెంగ్త్ బేస్డ్ అప్రోచ్. సో స్ట్రెంగ్త్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏంటి? అప్రోచ్ అంటే వాళ్ళలో ఉంటున్న నెగటివ్స్ ని మాత్రం చూడకుండా వాళ్ళలో ఉంటున్న స్ట్రెంగ్త్ ని చూడాలి. దేర్ ఇంట్రెస్ట్, దేర్ ప్యాషన్, దేర్ పాజిటివ్, దేర్ స్ట్రెంగ్త్, ఇవి అన్ని చూసి దీంట్లో నుంచి వాళ్ళని తీసుకెళ్తే మనం ఇంకా ఈజీగా వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు. సో స్ట్రెంగ్త్ బేస్డ్ అప్రోచెస్ యాజ్ సింపుల్ యాజ్ జస్ట్ రీఫ్రేమింగ్ అవర్ లాంగ్వేజ్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నా కిడ్ చాలా రిజిడ్ గా ఉన్నాడు అని చెప్పకుండా నా కిడ్ సూపర్ కన్సిస్టెంట్ గా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నా కిడ్ కి అనిమల్స్ అంటే పిచ్చి, వెహికల్స్ అంటే పిచ్చి అని చెప్పకుండా నా కిడ్ వెహికల్స్, యానిమల్స్ అంటే చాలా ప్యాషనేట్ గా ఉంటాడు అని చెప్తే ఇంకా పాజిటివ్ గా ఉంటుంది. వచ్చిన వీడియోలో మన థెరపిస్ట్ అండ్ పేరెంట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు ఈ స్ట్రెంగ్త్ బేస్డ్ అప్రోచ్ ని గురించి.